మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున సాయంత్రం 6:30 ఈ రాశి వారి జాతకులు ఈ వార్త అందుతుంది. ఖచ్చితంగా చూడండి. ఏం జరగబోతుంది, ఆ వార్త ఏమిటో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇది వరకు ఈ రాశి వ్యక్తులు కొంతమంది వ్యక్తుల వలన ఒక నింద కానీ ఆరోపణ కానీ మీ పైన ఉండి ఉండవచ్చును. దాన్ని పరిష్కరించుకోవడానికి అంటే నింద నిజం కాదని నిరూపించుకోవడానికి మీరు చాలా రకాలుగా ఈ రోజున ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రోజు మీరు ఆ నింద నుండి బయటపడే అవకాశాలున్నాయి. మీ జీవితంలో కొంతమంది శత్రువులున్నారు. శత్రువుల బారి నుండి కూడా మీకు కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. ఆ ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం కూడా మీకు ఈ రోజు కనిపిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదండి. ఈ విధంగా చాలా సానుకూల ఫలితాలు అయితే ఈ రోజున దినఫలాల్లో ఈ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే జాతకం ప్రకారం చూస్తే వ్యాపారస్తులకు కూడా లాభసాటి ఫలితాలున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అంటే ఇది వరకు మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులను తీసుకుని రావాలని ప్రయత్నాలు చేశారు. కానీ దానిలో సక్సెస్ సాధించలేకపోయారు. ఈ రోజు ఆ యొక్క మార్పు అయితే మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి మంచి థాట్స్ అయితే వస్తాయి. మంచి ఆలోచనలు రాబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే ఈ రాశి వారి జాతకులు ఉద్యోగస్తుల యొక్క జీవితంలో పై అధికారుల నుండి కూడా ప్రశంసలు దక్కబోతున్నాయి. ఏమైతే ప్రతికూలతలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలు చాలా కాలంగా అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి మీకు విముక్తి అయితే లభించబోతుందని చెప్పాలి. ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఆర్థిక పురోగతితో పాటుగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. కుటుంబ కలహాల కారణంగా చాలా కాలంగా మానసిక ప్రశాంతత లేకుండా వాతావరణాన్ని గడుపుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక దిన ఫలాల ప్రకారం చూస్తే గనక సాయంత్రం 6:30 దాటాక మీ యొక్క జీవితంలో మీరు శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ లోకి సంబంధించిన గోల్ ని అంటే లక్ష్యాన్ని మీరు రీచ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆ ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి లక్ష్యం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరికి మంచి ఉద్యోగం పొందుకోవడం వారి జీవిత ఆశయం అయితే గనక మరొకరికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం, అలాగే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల పొందుకోవడం కోసం ఉద్యోగంలో మార్పును కోరుకోవడం, అలాగే మరికొంతమందికి నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఇంకొంతమందికి వ్యాపారాన్ని విస్తరించడం, వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని చూడడం. ఈ విధంగా ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కో రకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనే కలను కొంతమంది కలిగి ఉంటారు. చక్కగా వధువుతో గాని వరుడితో గాని పెళ్లి జరగాలని కొంతమందికి కోరిక ఉంటుంది. మీ లైఫ్ కి ఈ విధంగా సంబంధించిన అతిపెద్ద కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ యొక్క ప్రయత్నాలు అయితే మంచి రిజల్ట్ అయితే ఈ రోజున ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ యొక్క శుభవార్త అయితే వినిపించబోతుంది. నవంబర్ 27వ తేదీ మనకి బుధవారం తిథి. ఈ రోజున మీరు సాయంత్రం 6:30 దాటాక దానికి సంబంధించిన ఒక చక్కటి శుభవార్తను అయితే వినే సూచనలు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.